పరాయి చోటు రాసిన వారు పి శోభనాద్రిరావు గారు. ఒక ఊరి వెలుపల ఖాళీ స్థలంలో ఒక చింత చెట్టు ఉండేది. దాని మొదట్లో ఒక చెత్త పోగుండేది. ఈ చెత్త పోగులో పాతదైన జాజి చెక్కల పెట్టె ఒకటి ఉండేది. అందులో ఒక చిట్టెలుక నివాసం ఏర్పరచుకుంది. ఈ పెట్టెలో ఒక మూలకంత ఉంది. చిట్టెలుక రాకపోకలకు వీలుగా ఉంటూ ఉండేది. వాన కురిసినా, శత్రుభయం ఏర్పడినా చిట్టెలుక పెట్టెలో దాక్కునేది. ఆ పెట్టెలోనే చిన్న ధాన్యం కుప్ప చేర్చుకుని చిట్టెలుక సుఖంగా ఉంటున్నది. చిట్టెలుకకు చెట్టు మీద ఉండే పిచ్చుకమ్మకు స్నేహం. అందుచేత ఒకరోజు పిచ్చుకమ్మ చిట్టెలుక ఇల్లు చూసి పోదామని వచ్చింది. కష్టపడి కంత దగ్గరకు చేరి లోనికి తొంగి చూసింది. ఎలా ఉంది ఇల్లు అన్నది చిట్టెలుక. ఏం ఉండటంలే, కీటకాలా పాడా, అచ్చం పెట్టెలా ఉంది అన్నది పిచ్చుకమ్మ. ఇంకా నయం, అచ్చం పెట్టెలా ఉండటమేమిటి, పెట్టె అయితేను. కిటికీలు అవి ఉంటే పిల్లెమ్మగాని తొంగి చూసిందో నేను ఆఖరే అన్నది చిట్టెలుక. నాకు తెలియగడుగుతాను, ఉన్నదే కాస్త కొంప కదా, అందులో ఈ ధాన్యం పోగు కూడా ఏమిటి అన్నది పిచ్చుకమ్మ. అది లేకపోతే ఎలాగక్కా, వాన వస్తుంది, ఉంగడొస్తుంది. 2 రోజుల పాటు గ్రాసం నిల్వ చేసుకోవద్దు అన్నది చిట్టెలుక. అటువంటప్పుడు నువ్వు ఇక్కడ అవస్థపడే కన్నా అలా వాగుదాటి వెళ్లి పెద్ద కాపుగారి చేలో ధాన్యం రాసి చేరకూడదు అన్నది పిచ్చుకమ్మ. అక్కడేమిటి సుఖం అన్నది చిట్టెలుక మీసాలు నిక్కించి. సుఖమా, అక్కడ వందలేసి చిట్టెలుకలు కాపురం ఉంటున్నాయి. ధాన్యంలోనే పడక, ధాన్యంలోనే కూర్చోవటం, ధాన్యంలోనే షికారుకు వెళ్ళటం. ఆకలేసినప్పుడల్లా అలా తల పక్కకి తిప్పి గింజలు కొరకటమే. ఎంత రాశి అనుకున్నావ్? ఆ రాశిలో ఎన్ని బజార్లు, ఎన్ని సొరంగాలు, ఎన్ని గూళ్ళు చెప్పతరం కాదనుకో. చిట్టెలుక పిచ్చికమ్మ మాటలు నమ్మలేకపోయింది. చిట్టెలుకల్ని కష్టపడమని దేవుడు పుట్టించాడనుకుంది కాని ఇలాంటి రాజోపచారమైన ఏర్పాట్లు ప్రపంచంలో ఉన్నాయని కలలో కూడా ఊహించలేదు. అక్కా, నువ్వు చెప్పింది నిజమైతే ఈ క్షణం అక్కడికి వెళ్లి వాలాలని ఉంది అన్నది చిట్టెలుక. నష్టమేముంది, ఒకసారి వెళ్లి చూడు తమ్ముడు. నేను చెప్పిన దాంట్లో అబద్ధమేమన్నా ఉంటే నన్నడుగు అంటూ పిచ్చుకమ్మ తుర్రున ఎగిరి చెట్టెక్కింది. ఆ సాయంకాలమే చిట్టెలుక వాగుకేసి బయలుదేరింది. పోగా పోగా వాగు చప్పుడు గలగలా వినిపించింది. అలసి దప్పికొని ఉన్న చిట్టెలుక గబగబా వాగు చేరింది. ఒడ్డున నీళ్లలోని ఉన్న రాళ్ల మీదుగా పరిగెత్తి మూతి నీటిలోకి పెట్టి కడుపు నిండా తాగి తల ఎత్తి మీసాలు తుడుచుకుంటూ ఉండగా భయంకరమైన చప్పుడు వినిపించింది. చిట్టెలుక అటికేసి చూసేసరికి పెద్ద తామరాకు మీద నీటివాలున వస్తూ కప్ప ఒకటి కనిపించింది. చూస్తుండగానే ఆ తామరాకు గుండ్రంగా తిరిగి ఒడ్డున ఉన్న రాతి మీదకి కొద్దిగా ఎక్కింది. దానితో కప్ప ప్రయాణం అక్కడే నిలిచిపోయింది. తమ్ముడు, కాస్త కాలితో ఆకును నీళ్లలోకి నెట్టబోయ్ అన్నది కప్ప బొంగురు గొంతుతో బెకబెకమంటూ. దానికేం భాగ్యం గాని, పెదకాపుగారి పొలం ఎటుందో కాస్త చెప్పి పుణ్యం కట్టుకుంటారా అన్నది చిట్టెలుక. దిగువనే ఉంటుంది. ఉండకేం చేస్తుంది, కావలిస్తే నువ్వు కూడా వచ్చి ఆకు మీద ఎక్కు, కలిసిపోదాం అన్నది కప్ప. సరేనని చిట్టెలుక చెంగున ఎగిరి ఆకు మీద కప్ప పక్కనే కూర్చొని కాలితో రాతిని తోసింది. ఆకు మళ్లీ నీటిలో పోసాగింది. ఒక క్షణంలో వస్తా, ఆ రాతి మీద ఈగ ఒకటి ఉంది అంటూ కప్ప ఒక్క దాటున ఒడ్డు మీద ఉన్న రాతి మీదకెగిరి క్షణంలో మళ్లీ ఆకు మీదకి వాలింది. చిట్టెలుక నీటిలో పడినంత పని అయింది. చెప్పా పెట్టకుండా తమరలా గెంతటం ఏమీ బాగాలేదు. కాస్తైతే నేను నీటిలో పడి ఉందును అన్నది చిట్టెలుక. కప్ప బొంగురుగా నవ్వి, నీరే కదా, ఈదితే సరిపోలా అన్నది. ఇంకా నయం, నాకు ఈత రాదు అన్నది చిట్టెలుక. కప్ప ఏదో చెప్పబోతూ ఉండగా ఒడ్డున మళ్లీ ఏదో కీటకం కనిపించింది. ఒక్క దాటున కప్ప ఒడ్డుకు దూకింది. ఈసారి చిట్టెలుక నిజంగానే నీటిలో పడింది. తనకు భూమ్మీద నూకలు చెల్లాయనుకుంటూ ఉండగా ఒక అల వచ్చి చిట్టెలుకను ఒడ్డుకు తోసేసింది. చావు తప్పితేనేం, చిట్టెలుక తడిసి ముద్దయిపోయి వణకసాగింది. అంత చేతకానప్పుడు ఈతలాడకపోతేనేం అన్న మాటలు వినిపించాయి చిట్టెలుకకు. అది తల తిప్పి చూసేసరికి ఒక మామిడి చెట్టు మొదట్లో కూర్చొని ఉన్న ఉడత కనిపించింది. నా అంతట నేనెక్కడైనా ఈదుతానా మామ్మా, ఇదంతా ఆ దిక్కుమాలిన కప్ప చేసింది కాని అంటూ చిట్టెలుక తుమ్మింది. ఎట్లాగైనా తడి ఆర్చుకోకపోయావో జలుబు చేసుకొస్తుంది. ఉండు, మొన్న గాలివానకు కొట్టుకొచ్చిన పాత తువ్వాలా ముక్క త్వరలో ఉండాలి, తెస్తా అంటూ ఉడత గబగబా చెట్టెక్కి తువ్వాలు ముక్కతో తిరిగి వచ్చింది. చిట్టెలుక దాన్ని ఒంటి చుట్టూతా చుట్టేసుకుని కదలకుండా వెచ్చగా ఒకచోట కూర్చుంది. ఈ వినోదం ఏమిటో చూడటానికి చెట్టు తొర్రలో నుంచి ఉడత పిల్లలు కూడా బయటకొచ్చాయి. ఇంతలో ఆకాశం నుంచి కృష్ణా అని చెవులు దిబ్బిళ్ళెత్తించేంత కేక వినపడింది.
అదిగో గరుత్మంతుడు, ఎక్కడి దొంగలక్కడే గప్చిప్ అన్నది చెట్టు మీద కావలి కూర్చున్న కాకి. అమ్మయ్యో వస్తున్నాడు యమధర్మరాజు, కృష్ణ అంటూనే గుటకాయ స్వహా చేసేస్తాడు. మీరు త్వరలోకి పోరేమర్రా అల్లుడు, ఏమాత్రం కథలకు, పైన భగవంతుడే ఉన్నాడు అని అడావిడి చేస్తూ పిల్లలతో సహా ఉడత త్వరలోకి వెళ్ళిపోయింది. ఆకాశాన గరుడ పక్షి 2 చుట్లు చుట్టింది. తినటానికేమీ కనపడలేదు. మామిడి చెట్టు మొదట్లో తువ్వాలు ఉండ కనిపించింది కాని అందులో తన ఆహారం ఉందని దానికి తోచలేదు. అది మరో ప్రాంతానికి వెళ్ళిపోయింది. చిట్టెలుక ఇప్పుడు పుడారిపోయింది. అది తువ్వాలు ఊడతీసుకుని బయటకు వచ్చింది. త్వరలోంచి ఉడత దాని పిల్లలు కూడా బయటకు వచ్చాయి. మీ దయ వల్ల ఇవాళ నా ఒళ్ళు ఆరింది, ప్రాణమూ దక్కింది. ఈ తువ్వాలు లేకపోతే నేనేమైపోయి ఉందునో. దయచేసి పెద్దకాపుగారి పొలానికి దారి చెబుతారా అన్నది చిట్టెలుక. పెదకాపుగారి పొలం ఆ కనపడే జొన్నచేను మలుపులోనే ఉంది అని చెప్పింది కాకి. చిట్టెలుక అందరి దగ్గర సెలవు పుచ్చుకొని జొన్నచేనుకేసి బయలుదేరింది. అలా ఎదురుగా కనిపిస్తూనే ఉంది కాని ఎంతోసేపు నడిస్తే కాని జొన్నచేను రాలేదు. దాని వెంబడి ఎంత నడిచినా ఆ జొన్నచేను తరగదు. అంత పెద్ద చేను కూడా ఉంటుందని చిలుక ఎరుగదు. ఎలాగైతేనేం జొన్నచేను గడిచి మలుపు తిరిగిందో లేదో వరి పొలంలో పెద్ద ధాన్యం రాశిలాంటిది కనపడింది. అదేం రాశి? అందులో ఎన్ని వేల చిట్టెలుకలు కాపురం ఉండొచ్చు. అన్ని చిట్టెలుకలు తిన్నప్పటికీ ఎప్పటికి తరగను. పరమానందంతో చిట్టెలుక ఆ రాశి మీదకి ఎగబాకింది. నిజానికి ఆ రాశి యావత్తు ధాన్యం కాదు. అందులో తప్ప, తాలు, గడ్డి గాదం కూడా ఉంది. అక్కడక్కడా ధాన్యం గింజలు ఉన్నాయి. ఆ సమీపంలోనే పెదకాపు గారి ధాన్యపు కొట్లున్నాయి. ఆ ధాన్యం జోలికి ఎలుకలు అవి రాకుండా ఉండేటందుకై పెదకాపు పనికిరాని ధాన్యము అది పొలంలోకి రాసిపోశాడు. ఆ రాశి సమీపానికి వెళ్లి చిట్టెలుక అకస్మాత్తుగా ఆగింది. అక్కడ ఒక ఎలుక ధాన్యపు గింజల్ని ఎంచి తీస్తూ చిలుకకు కనిపించింది. కావలిస్తే భోంచేయక ధాన్యపు గింజలు ఎంచుతున్నావెందుకు అన్నయ్య అని అడిగింది చిట్టెలుక. ఓ, నువ్వు కొత్తవాడివి వచ్చావా? అయితే ఈ ఆహారం తీసుకువచ్చే పని నీది. 17 మందికి ఆహారం కావాలి. వేగిరం పట్టుకురా. ఊ అని ఎలుక తొందర చెయ్యసాగింది. చిట్టెలుకకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆహారం కావలసిన వాళ్ళు వచ్చి తినలేరు, ఒకరి ఆహారం ఒకరు మూసుకురావటమేమిటి? నేనెక్కడా వినలేదు అన్నది చిట్టెలుక. అట్టే వాగకు, ఇక్కడి ఏర్పాటింతే. కొత్తగా వచ్చిన వాళ్ళు పాతవాళ్ల కోసం పాటుపడాలి. తేరగా వచ్చింది కదా అని తిందామనుకున్నావు గామాలు. మాకు చాకిరీ చేస్తేనే నీకు తిండి, లేకపోతే ఒక గింజ ముట్టటానికి వీల్లేదు అన్నది ఎలుక. చిట్టెలుకకది ఏమీ నచ్చలేదు. అది వెళ్ళిపోవటానికి సిద్ధపడింది. కాని రెండో ఎలుక దాని చెయ్యి పట్టుకుంది. రెండూ గుంజుకోసాగాయి. ఇంతలో ఒక పావురం అక్కడ వాలి, ఊరుకోండి ఊరుకోండి, పొట్లాడుకుంటారెందుకు? శాంతించండి అన్నది. నువ్వు ఇల్లు విడిచి ఎందుకొచ్చావ్ అని అడిగింది పావురం చిట్టెలుకను గుర్తించి. ఇక్కడ అద్భుతమైన ధాన్యపు రాశి ఉందని పిచ్చుకమ్మ చెబితే వచ్చాను అన్నది చిట్టెలుక. పిచ్చివాడా, ఆ పిచ్చుకమ్మ కబుర్లు విని బయలుదేరి వస్తారా? ఇదంతా పనికి మాలిన ధాన్యం. నువ్వు కష్టపడి తెచ్చుకునే ధాన్యంతో పోలిస్తే ఇది ఏ పాటి? వట్టి తుక్కు కాదు. దీనికోసం ఇక్కడి ఎలుకలన్నిటికీ అడవా చాకిరీ చేస్తావా? నేను మన వైపుకు పోతున్నాను. కావలిస్తే నా వీపు మీదకి ఎక్కి కూర్చో, తీసుకుపోతాను అన్నది పావురం. చిట్టెలుక తన ఇంటికి తిరిగి వచ్చింది. దూరపు కొండలు నునుపని తన ఇల్లు లాంటిది ప్రపంచంలో ఎక్కడా లేదని గ్రహించింది. కాస్త కష్టపడి పనిచేస్తేనే సుఖం ఉందని తెలుసుకుని ఆ రోజు నుంచి లేనిపోని దురాశలకు పోక తన ఇంట్లో హాయిగా బతకసాగింది. ప్రత్యుపకారం రాసినవారు పి. రామగోపాలరావు గారు. హిమాలయాలలో ఒక నదికి దక్షిణాన ఒక చిన్న దేశం ఉండేది. ఒకనాడు ఆ దేశపు రాజు తన భవనంలో కొలువుతీరి ఉండగా ద్వారపాలకుడు వచ్చి, మహాప్రభు, ఎలుకల రాజు వచ్చి తమ దర్శనం కోరుతున్నాడు అని చెప్పాడు. ప్రపంచంలో ఎలుకలకు కూడా ఒక రాజు ఉండటము, ఆ ఎలుకరాజు మాట్లాడగలగటము తలచుకుని అబ్బురపడి లోపలికి ప్రవేశపెట్టు అని రాజుగారు ద్వారపాలకుడితో అన్నాడు. తర్వాత ఒక ఎలుక రాజరాంజనాలతో టీవీగా నడుచుకుంటూ లోపలికి వచ్చింది. దాని వెనుక ఎలుక భటులు కూడా వచ్చాయి. రాజుగారు ఎలుక రాజుకు స్వాగతం చెప్పి వచ్చిన పని అడిగాడు. రాజా, ఈ 7 పంటలు సరిగా పండక మా ఎలుక ప్రజలకు దారుణమైన క్షామ పరిస్థితి ఏర్పడింది. తాము మాకు ధాన్యం అరువియకపోయినట్టయితే మేము తిండికి మాడి నశించిపోవలసి వస్తుంది అన్నది ఎలుకరాజు. ధాన్యం అరువిస్తాను. మీకు ఏ పాటి ధాన్యం కావలసి ఉంటుంది అని రాజుగారు అడిగాడు.
ఒక పెద్ద కొట్టెడు ఇప్పించండి. వచ్చే పంటలో నుంచి మీ బాకీ వడ్డీతో సహా తీర్చుతాం అన్నది ఎలుకరాజు. కొట్టెడు ధాన్యమే? అదంతా ఎలా పట్టుకుపోతారు? అన్నాడు రాజు ఎంతో ఆశ్చర్యంగా. అదంతా మాకు వదిలేయండి అన్నది ఎలుకరాజు. తనకున్న ధాన్యపు కొట్లలోకెల్లా పెద్ద కొట్టు తెరిపించమని రాజు ఉత్తరువిచ్చాడు. ఆ రాత్రికి కొన్ని లక్షల ఎలుకలు వచ్చి కొట్లో ఒక గింజ కూడా మిగల్చకుండా ధాన్యమంతా పట్టుకుపోయాయి. మర్నాడు రాజు వెళ్లి చూస్తే కొట్టంతా ఖాళీ అయి ఉన్నది. మొత్తం మీద ఈ ఎలుకల ప్రజ్ఞ గొప్పది అన్నాడు రాజు తన సభికులతో. తిరిగి పంటలు రాగానే ఎలుకలు తాము అరువు పుచ్చుకున్న ధాన్యానికి వడ్డీ కింద మరికొంత చేర్చి రాజుగారి ధాన్యాగారానికి చేరవేశాయి. ఈ ఎలుకలకు ప్రజ్ఞతో పాటు నిజాయితీ కూడా ఉన్నది సుమా అన్నాడు రాజు తన సభికులతో. కొంతకాలం గడిచింది. మన రాజుండే రాజ్యానికి సరిహద్దున గల నదికి ఉత్తరంగా ఉండే రాజు మన రాజు పైన దండెత్తి వచ్చి తన సేనలతో సహా నది అవతలి ఒడ్డున విడిశాడు. శత్రురాజు చాలా బలవంతుడు. యుద్ధంలో అపజయం తప్పదనుకొని మన రాజు విచారంగా కూర్చొని ఉండగా ఎలుకరాజు ఆయన దర్శనార్థం మళ్లీ వచ్చినట్టు లోపలికి కబురు వచ్చింది. ఎలుకరాజును ప్రవేశపెట్టమన్నాడు రాజు. ఎలుకరాజు వచ్చి, నేను ఈ తరుణంలో ఏమైనా సహాయం చేయగలనేమో తెలుసుకునేటందుకు మరొకసారి తమ దర్శనం చేసుకుంటున్నాను. నేను మొదటిసారి తమ దర్శనం చేసుకున్నప్పుడు తమరు మా ప్రజలకు మహోపకారం చేసి ఉన్నారు. అందుచేత ఇప్పుడు మా వల్ల తమకేదైనా సహాయం కలిగేటట్టుంటే మేం చాలా సంతోషిస్తాం అన్నది. అంత విచారంలోనూ రాజుకు చిరునవ్వు వచ్చింది. ఈ ఎలుక కొంచెమైనా దీని మాటలు చాలా పెద్దగా ఉన్నాయి. మీ సదుద్దేశానికి నేనెంతైనా కృతజ్ఞుణ్ణి. కాని నన్ను ఈ స్థితిలో మీ ఎలుకలు ఎలా ఆదుకుంటాయి? శత్రువు బలవంతుడు. అతని సేన నా సేన కన్నా చాలా రెట్లు పెద్దది. ఆ సేన వచ్చి మా సరిహద్దు మీద నది అవతలి గట్టున తిష్టవేసి ఉన్నది. వాళ్లను జయించటం మాట దేవుడెరుగు. వాళ్ళు నది దాటి రాకుండా చేసే శక్తి కూడా నా సేనకు లేదు అన్నాడు రాజు. ఒకప్పుడు ఇలాగే మా శక్తిని తమరు శంకించారు. కానీ మేము ధాన్యం పట్టుకుపోయి తిరిగి ఇచ్చి మీ అనుమానాలు నిరాధారమైనవని రుజువు చేశాం. మాలో విశ్వాసం ఉంచండి. మీరు మాకు కొద్దిపాటి తోడ్పాటు ఇచ్చినట్టయితే మీ శత్రుసేనను వెనక్కు పంపేస్తాం. మీరు ఈ రాత్రి చీకటి పడేలోపుగా 1,00,000 కర్రపుల్లలు మూరెడేసి నిడివిగలవి నదీ తీరాన నీటికి సమీపంలో పెట్టించండి. అంతకన్నా మరేం చెయ్యనవసరం లేదు అన్నది ఎలుకరాజు. ఎలుకలు తనకు సహాయం చేసినా చేయలేకపోయినా ఎలుకరాజు కోరినది అసాధ్యమైనది కాదు కనుక రాజు తన భటుల చేత 1,00,000 కర్ర పుల్లలు నది ఒడ్డున సోల్పుగా పెట్టించాడు. ఆ రాత్రి కొన్ని లక్షల ఎలుకలు నదీ తీరానికి వచ్చి ఒక్కొక్క కర్రపుల్లను నీటిలోకి తోసి ఒక్కొక్క పుల్ల మీద మూడేసి నాలుగేసి ఎక్కి ఆ పుల్లను తెప్పలుగాను తమ తోకలను తెడ్లుగాను ఉపయోగించి అర్ధరాత్రి వేళకు అవతలి ఒడ్డుకు చేరాయి. శత్రు సైనికులు గాఢ నిద్రలో ఉన్నారు. ఇన్ని లక్షల ఎలుకలు ఆ శిబిరం మీద పడి నిశ్శబ్దంగా విలుతాళ్లన్నిటినీ కొరికేశాయి. సైనికుల దుస్తులన్నీ బొక్కలు కొట్టేశాయి. సంచులకు కన్నాలు పెట్టేశాయి. వాళ్ళ ఆహార పదార్థాలన్నీ తినేశాయి. 2 గంటల లోపల శత్రు సైన్యం వెచ్చగాళ్ల సైన్యం అయిపోయింది. తమ పని పూర్తి కాగానే ఎలుకలు ఆ పుల్లల మీదే తిరిగి నదిని దాటి తమ తమ ఇళ్లకు వెళ్లిపోయాయి. మర్నాడు తెల్లవారి శత్రు సైనికులు నిద్రలేచి చూసుకుంటే వాళ్ళ ఆయుధాలు, దుస్తులు, ఆహార పదార్థాలు, పక్కలు, దుప్పట్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. శిబిరమంతా గగ్గోలెత్తిపోయింది. శత్రు సైనికులు హాహాకారాలు చేస్తున్న తరుణంలో ఎలుకరాజు దూత రాజుగారి దగ్గరకు వచ్చి, మహారాజా, నీ శత్రువు మీద దెబ్బతీయటానికి ఇదే సమయం అని చెప్పింది. రాజు ధ్వజం ఎత్తి తన సైన్యాన్ని తీసుకుని నదీ తీరానికి రావటం చూడగానే శత్రు సైనికులు అమ్మ బాబోయ్ అని కాలు సత్తువ కొద్దీ శిబిరం విడిచిపోయారు. మన రాజు శత్రురాజుకు ఇలా కబురు చేశాడు. ఈసారికి మీ మీదికి మా ఎలుకలను మాత్రమే పంపాం. మరొకసారి మా పైకి వచ్చిన పక్షంలో మా ఆవులను, గొర్రెలను, కుక్కలను, పిల్లులను మీ పైకి పంపకం చేస్తాం. అప్పటికీ మీకు బుద్ధి రాకపోతే మా రాజ్యంలోని సింహ, శరభ, శార్దూలాలను పంపుతాను. అది కూడా చాలని పరిస్థితిలో నేను మా సైనికులతో సహా వచ్చి మీ సేనలను పూర్తిగా తుడిచిపెట్టేస్తాను. ఎలుకలతోనే ఇంత చేసిన వాడితో వైరం తగదని శత్రురాజు మన రాజుపైకి దండెత్తే ఆలోచన పూర్తిగా మానేసుకున్నాడు. ఈ విధంగా తనను తన రాజ్యాన్ని కాపాడిన ఎలుకరాజు కోరికపై మన రాజు 2 ఏర్పాట్లు చేశాడు. ఒకటి ఏమిటంటే రాజ్యంలో ఎక్కడా పిల్లి అనేది లేకుండా చేయటం.
రెండవది, నది పొంగినప్పుడు ఎలుకల ఇళ్ళు మునిగిపోకుండా నది పొడుగునా ఎత్తైన గట్టు వేయించటం. ఈ 2 ఏర్పాట్లు ఇప్పటికీ కూడా ఆ దేశంలో అమలులో ఉన్నాయి. బేతాళ కథలు, ఇంద్రజాలం, గంధర్వ మాయ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మొక్కవోని నీ దీక్షా దక్షతలు నాకు ముచ్చట కలిగిస్తున్నా, అర్ధరాత్రి వేళ నువ్విలా ఒంటరిగా పడుతున్న శ్రమ చూస్తుంటే జాలి కలుగుతున్నది. ఒక దేశానికి రాజువైన నువ్వు ఒక సేవకుడిలా ఎందుకిలా ఊడిగం చేస్తున్నావో అంతుపట్టకుండా ఉంది. బహుశా ఏవైనా క్షుద్రశక్తులను వశం చేసుకుని వాటి ద్వారా నీ తీరని కోరికలను తీర్చుకోవాలి అనుకుంటున్నావేమో. అయితే క్షుద్రశక్తులే కాదు, దేవతా శక్తులైనా సరే అవి తీర్చే కోరికలు తాత్కాలికంగా మనిషికి ఆనందం కలిగించినా కడకు మనశ్శాంతిని దూరం చేస్తాయని నా నమ్మకం. ఇందుకు నిదర్శనంగా కురూపిగా జన్మించిన తాను జగదేక సుందరిగా భాసించే అదృష్టం పట్టి కూడా చేతులా జారవిడుచుకున్న ఒక మందమతి రాకుమార్తె కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పగడపురాన్ని జీమూతవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన మంచి స్ఫురద్రూపి. పట్టపురాణి వసుధాదేవి కూడా ఎంతో సౌందర్యవతి. అయితే వారికి లేక లేక జన్మించిన రాకుమార్తె మాత్రం కురూపి. తమ కుమార్తె ఇలా అనాకారిగా జన్మించినందుకు రాజదంపతులు ఎంతగానో కుమిలిపోయారు. అయినా కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టు ఆమెకు మణిమంజరి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. అయితే దేవుడు కరుణామయుడనేందుకు నిదర్శనంగా ఆమెకు తీయని కంఠస్వరం ప్రసాదించాడు. 10-12 ఆమె గాత్ర సంగీతంలో నిష్ణాతురాలైంది. వీణ వాయించటం కూడా నేర్చుకున్నది. ఆమె వీణ వాయిస్తూ గానం చేస్తుంటే వింటున్న పామరులే కాదు, పండితులు కూడా తన్మయత్వంతో మరొక లోకంలో విహరించేవాళ్లు. చూస్తుండగానే మణిమంజరి యుక్త వయస్కురాలైంది. ఇప్పుడు రాజదంపతులకు తమ కుమార్తె వివాహ విషయం ఒక సమస్యగా పరిణమించింది. కురూపి రాకుమార్తెను ఏ రాకుమారుడు కోరి పెళ్లి చేసుకుంటాడు అని వాళ్ళు మనసులో మదనపడసాగారు. ఇలా ఉండగా ఒక పున్నమి రాత్రి మణిమంజరి ఒంటరిగా ఉద్యానవనంలోని అశోక వృక్షం కింద కూర్చుని వీణ మీటుతూ శ్రావ్యంగా పాడసాగింది. ఆ సమయంలో ఆకాశయానం చేస్తూ అటుగా వచ్చిన వేదచందన అనే గంధర్వకన్య ఆ గానానికి పరవశించి ఉద్యానవనంలో దిగి యువరాణిని సమీపించి, ఆహా, ఏమి గాత్రమాధుర్యం! మా గంధర్వలోకంలో కూడా ఇంత శ్రావ్యంగా పాడగల వాళ్ళు లేరు అని అభినందించింది. హఠాత్తుగా తన ఎదుటికి వచ్చిన గంధర్వ కన్యను చూసి నివ్వెరపోయిన యువరాణి తన గానాన్ని ఆపి అప్రయత్నంగా లేచి నిలబడి బంగారుపు బొమ్మలా మెరిసిపోతున్న ఆ గంధర్వ కన్యకేసి రెప్పవాల్చకుండా చూడసాగింది. తనను అబ్బురంగా చూస్తున్న మణిమంజరి మనసులోని ఆలోచనను పసిగట్టి వేదచందన చిరునవ్వు నవ్వి తన కుడిచేతి వేలిన ఉన్న పగడపు ఉంగరాన్ని మణిమంజరి వేలికి తొడిగి, యువరాణి, ఇది మహిమగల ఉంగరం. ఇది ధరించిన వాళ్ళు ఇతరులకు నా రూపంలో జగన్మోహనంగా కనిపిస్తారు కాబట్టి నువ్విక నీ కురూపితనం గురించి బాధపడనవసరం లేదు. అయితే ఒకటి, నీకు నువ్వు మాత్రం యథారూపంలోనే కనిపిస్తావు. మరొక సంగతి, ఈ ఉంగరం ధరించి ఎన్నడూ గుళ్ళు గోపురాలకు వెళ్ళకూడదు. ఈ ఉంగరాన్ని ధరించి దైవ సన్నిధిలో నిలబడితే ఇక శాశ్వతంగా ఉంగరం తన మహిమను కోల్పోతుంది అని హెచ్చరించి గంధర్వ కన్య ఆకాశ మార్గాన వెళ్లిపోయింది. ఈ జరిగింది కల నిజమా అని ఆశ్చర్యపోతూ మణిమంజరి చుట్టూ చూసేంతలో రాజదంపతులు అక్కడికి వచ్చారు. వాళ్ళు అశోక వృక్షం కింద పసిడి బొమ్మలా మెరుస్తున్న యువతిని చూసి దిగ్భ్రమ చెందారు. ముందుగా మహారాజు తేరుకొని, ఎవరమ్మా నువ్వు? మా మణిమంజరి ఏది అని ప్రశ్నించాడు. పక్కనే ఉన్న వీణ తన కుమార్తెదే అని గ్రహించి మణిమంజరి కాసేపు మౌనంగా ఉండి, నాన్నా అంటూ తండ్రిని కౌగిలించుకున్నది. రాజదంపతులు తన కుమార్తె కంఠస్వరాన్ని గుర్తుపట్టారు. అయితే రూపం మాత్రం ఏమాత్రం పోలిక లేకపోవటంతో అయోమయంగా ఆమెకేసి చూడసాగారు. అప్పుడు మణిమంజరి గంధర్వకన్య గురించి తల్లిదండ్రులకు వివరంగా చెప్పింది. మహారాణి కుతూహలాన్ని అణుచుకోలేక తన కుమార్తె వేలికున్న మహిమగల ఉంగరాన్ని తాను ధరించింది. ఇప్పుడు మహారాణి మహారాజుకు యువరాణికి గంధర్వకన్య రూపంలో అతిలోక సుందరిలా కనిపించింది. ఇద్దరూ చప్పట్లు చరుస్తూ పెద్దగా నవ్వారు. ఏదో ఒక కారణంగా తన కుమార్తె కురూపీతనం సమస్య పరిష్కారమైందని రాజదంపతులు ఆనందంతో పొంగిపోయారు. మహారాణి తన వేలిన ఉన్న ఉంగరాన్ని తీసి కుమార్తె వేలికి తొడిగింది.
మర్నాడు గంధర్వకన్య వేదచందన రూపంలో ఉన్న యువరాణిని చూసి ఆమె చెలికత్తెలిద్దరూ అమితాశ్చర్యం చెందారు. వాళ్ళు గుసగుసలాడుతూ, "ఈ మోహనాంగి మహారాజు గారి బంధువులమ్మాయి అయి ఉంటుంది. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి. మన యువరాణి వారు ఉన్నారు. ఎందుకు? ఈ సుందరి కాలిగోటికి సరిపోతుందా?" అనుకోసాగారు. యువరాణి తన చెలికెత్తెల ముఖ కవళికలను బట్టి వాళ్ళనుకుంటున్నదేమిటో గ్రహించి ఒకసారి చిన్నగా నిట్టూర్చి, "ఏమే మల్లిక, వసంత, ఏమిటలా నాకేసి వింతగా చూస్తున్నారు? ఇటు రండి" అన్నది. యువరాణి కంఠస్వరం పోల్చుకుని చెలికత్తెలిద్దరూ ఆమెను సమీపించి, "క్షమించండి యువరాణి, ఏ మహర్షి వరమో తమరు దేవకాంతలను తలదన్నేలా ఉన్నారు. ఆహా" అంటూ అభినందించారు. అయితే యువరాణి నిప్పుడొక కొత్త దిగులు పట్టుకున్నది. అందరికీ తను ఇప్పుడు జగన్మోహనంగా కనిపించినా తన కళ్ళకు మాత్రం మునుపటి కురూపి రూపంలోనే కనిపించటం ఆమెకు నిరాశ కలిగించింది. అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్నప్పుడల్లా ఈ చేదు వాస్తవం ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేది. ఈ పరిస్థితుల్లో ఆమె పుట్టినరోజు పండుగ వచ్చింది. ఎప్పటిలా అప్పుడు కూడా మహారాజు కొన్ని వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. అన్నిటికీ చివరగా ఒక ఐంద్రజాలికుడు తన బృందంతో ఇంద్రజాల ప్రదర్శనలివ్వబోయాడు. అతడి వెంట పెళ్ళీడుకొచ్చిన కుమార్తె ఉన్నది. ఆమె మెడ నుండి డోలు ఒకటి వేళ్లాడుతున్నది. ఐంద్రజాలికుడు ఒక మామిడి టెంక మీద గంపను బోర్లించి రాగి కట్లతో ఉన్న ఒక చిన్న దండాన్ని దాని చుట్టూ తిప్పుతూ ఏవో మంత్రాలు చదవసాగాడు. అతడి కూతురు డోలు వాయించటం ప్రారంభించింది. కొద్దిసేపు తర్వాత అతడు గంప పైకెత్తాడు. అక్కడ చిన్న మామిడి చెట్టు, దాని కొమ్మకు ఒక దానిమ్మ పండు కనిపించాయి. ఇది కొత్త రకం ఇంద్రజాలం, అద్భుతం అంటూ ప్రేక్షకులు చప్పట్లు చరిచారు. ఐంద్రజాలికుడు నవ్వి మామిడి చెట్టుకు దానిమ్మ పండు కాసింది. అయ్యలారా, దీని రుచి ఎలా ఉన్నదో చూడండి అంటూ పండును ముక్కలుగా కోసి దాపులనున్న ప్రేక్షకులకిచ్చాడు. వాళ్ళు వాటిని తింటూనే, ఆహా, మహా అద్భుతం, చూపులకు దానిమ్మ పండు, రుచి మాత్రం జామ పండుది అంటూ పెద్దగా చప్పట్లు చరిచారు. రాజు పక్కన ఉన్న ఆసనంలో కూర్చొని ఉన్న యువరాణి కూడా ఆశ్చర్యపోతూ చప్పట్లు చరిచారు. ఆ తర్వాత ఐంద్రజాలికుడు మరికొన్ని అద్భుతాలు ప్రదర్శించి చివరగా రాజుకు తన కుమార్తెను చూపుతూ, ప్రభూ, ఈమె నా ఒక్కగానొక్క కూతురు. నా కళ్లకు నాగకన్యలా కనిపిస్తుంది. కాని నేను దీన్ని పెళ్లి చేయాలని ప్రయత్నిస్తే ప్రతి ఒక్కడూ పెద్ద అనాకారి అంటూ పారిపోతున్నాడు. ప్రభువులు, రసజ్ఞులైన ప్రేక్షకులు నా కుమార్తె ఎలాంటి అందగత్తో చూడండి అంటూ మంత్రోచ్చారణతో ఆమె తలకు చేతిలో ఉన్న మంత్రదండాన్ని తాకించాడు. ఆ మరుక్షణం ఐంద్రజాలికుడి కుమార్తె మిలమిలా మెరుస్తున్న వస్త్రధారణతో తలమీద పాము పడగ ఆకారంలో ఉన్న మేలిమి బంగారు కిరీటంతో ప్రేక్షకులకు మెరుపులా కనిపించింది. రాజుతో పాటు ప్రేక్షకులందరూ అద్భుతాశ్చర్యాలతో హర్షధ్వానాలు చేశారు. ఐంద్రజాలికుడు వినయంగా తల వంచి సభకు నమస్కరించి మంత్రదండంతో తాకించిన కుమార్తెను ఎప్పటిలా చేసి, ప్రభువులకు, సభికులకు ఒక చిన్న మనవి. ఎంతవరకు నేను చేసినవి నిజం కాదు, ఇంద్రజాల విద్యతో కల్పించిన భ్రమలు అన్నాడు. రాజు ఐంద్రజాలికుణ్ణి ప్రశంసించి భటుడి ద్వారా 1000 బంగారు నాణాలు కానుకగా ఇచ్చాడు. వేదిక మీద తల్లిదండ్రుల పక్కన కూర్చొని ఐంద్రజాలికుడి ప్రదర్శన చూస్తున్న యువరాణి హృదయంలో ఒక అనిర్వచనీయమైన భావ సంఘర్షణ మొదలైంది. ప్రదర్శన ముగిసిన వెంటనే ఆమె ఒక నిర్ణయానికి వచ్చి ఆసనం మీద నుంచి దిగి ఐంద్రజాలికుణ్ణి సమీపించి మహిమగల ఉంగరాన్ని అతడి చేతిలో పెట్టి, "ఇది నీకు నా పుట్టినరోజు కానుక. ఈ ఉంగరంలో నీ ఇంద్రజాలానికి సరితూగగల గంధర్వ మాయ ఉన్నది. తీరుబడిగా పరీక్షించి చూసుకో" అని అక్కడ నుంచి తిరిగి చూడకుండా అంతఃపురానికి వెళ్ళిపోయింది. బేతాళుడీ కథ చెప్పి, రాజా, కురూపిగా జన్మించిన రాకుమారికి గంధర్వ కన్య ఇచ్చిన మహిమగల ఉంగరం నిజంగా వరప్రసాదమే కదా! ఆ ఉంగరం సాయంతో తనకు నచ్చిన ఏ రాకుమారుణ్ణో వివాహమాడొచ్చు కదా! అలా చేయక ఆ అమూల్యమైన ఉంగరాన్ని ఐంద్రజాలికుడికి బహూకరించటం వెర్రితనం కాదా? ఆ క్షణంలో ఆమెకు మతిచాంచల్యం కలిగినదో, లేక ఇది అని చెప్పలేని నైరాశ్యం వల్ల మూర్ఖంగా ప్రవర్తించినదో అనుకోవాల్సిందే కదా! ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గంధర్వకన్య యువరాణి మణిమంజరికిచ్చిన ఉంగరం మహిమగలదే అయినా ఆ మహిమకు కొన్ని పరిమితులున్నాయని తెలుస్తూనే ఉన్నది. ఇతరులు చూసి ప్రశంసిస్తున్న రూపం తనది కాదని, గంధర్వకన్య నుంచి అరువు తెచ్చుకున్నదని ఆత్మాభిమాని అయిన యువరాణి ఎన్నటికీ మరిచిపోలేదు. అంతేకాక ఆ ఉంగరాన్ని ధరించి ఆమె దైవ సన్నిధికి వెళ్లే అవకాశం లేదు.
అప్పుడు ఉంగరం తన మహిమను కోల్పోయి తన కురూపి రూపం బయటపడుతుంది. ఇక వివాహ విషయానికి వస్తే తన పరిస్థితికి, ఐంద్రజాలికుడి కుమార్తె పరిస్థితికి తేడా ఏమీ లేదు. నిజ జీవితంలో ఆమె నాగకన్య కాదు. తను గంధర్వకన్య కాదు. ఒకటి ఇంద్రజాలం, రెండవది గంధర్వ మాయ. ఆమె ఐంద్రజాలికుడి ప్రదర్శన చూశాక వాడు జీవనోపాధికి చేస్తున్న ప్రదర్శన లాంటిదే భవిష్యత్తులో భర్తను ఎన్నుకునే విషయంలో తను చేయబోతున్నాననే ఊహ ఆమెను చిత్రక్షోభకు గురి చేసిందన్నది వాస్తవం. మంత్రతంత్రాల వల్ల, మహిమల వల్ల అరువు తెచ్చుకునే అందం శాశ్వతం కాదని, అలాంటివి ఆత్మసంతృప్తిని, ఆనందాన్ని కలిగించలేవని గ్రహించటం వల్లనే ఆమె ఉంగరాన్ని ఐంద్రజాలికుడికి బహుమతిగా ఇచ్చి తన విజ్ఞతను, విశాల హృదయాన్ని చాటుకున్నది. ఇలాంటి హృదయ నైర్మల్యం కలవాళ్ళు చేసే పని తప్ప మందమతులు, మూర్ఖులు చేసేది కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.